బాక్స్ ఇది? లోపల బొమ్మలున్నాయి. సునియో వీటిని నాకు ఇచ్చాడు. ఏంటి? అద్భుతంగా ఉన్నాయి. నిజంగా సునియోనే నీకు వీటిని ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కావట్లేదే. ఓహో, ఇదా సంగతి. అవును డోరేమోన్, అన్ని విరిగిపోయినవే అనుకున్నాను. తను వీటితో ఆడుకోడట, అందుకే నాకు ఇచ్చాడు. కానీ ఎందుకని నీకిచ్చాడు? ఎందుకంటే అద్దరిపోయింది. అలాగా? దీని గొప్పతనం ఏంటో తెలుసా? దీని షేపు, కలరు. అవును సునియో, చాలా బాగుంది. ఇంతకు ముందు నీ దగ్గర ఒకటి ఉండాలి, దాన్ని ఏం చేసావు? ఇంతకు ముందున్నదా? దాన్ని విరగొట్టేశాడు. ఏంటి? అవును, చూడు. ఏంటి ఇలా ఉంది? దీన్ని నువ్వేం చేసుకుంటావు? ఏం చేసుకుంటాను? విసిరి పారేస్తాను. అయితే ఇది వేస్తేనా? కావాలంటే నువ్వు తీసుకువెళ్ళు. తీసుకో. నేను మాత్రం ఏం చేసుకుంటాను చెప్పు. నువ్వే కదా ఎంతో ఆరాటంగా అడిగావు. అన్నట్టు నోబితా, నా దగ్గర ఇలాంటి విరిగిపోయిన బొమ్మలు చాలా ఉన్నాయి. ఆగు. ఇదిగో, చాలా ఉన్నాయే. మరేమనుకున్నావు? వీటిని నేనేం చేసుకుంటాను చెప్పు. నువ్వు తీసుకువెళ్ళు, సరేనా? నాకు విషయం అర్థం కావట్లేదు. వీటితో నువ్వేం చేస్తావు? అమ్మ చూసారంటే తప్పకుండా కోపడతారు. అది నిజమే అనుకో, కానీ వీటిని పారేయడానికి మనసు ఒప్పట్లేదు. ఈ ఒక్క చోటే విరిగింది, ఈ మాత్రానికే పారేస్తావా? దీన్ని బాగు చేస్తే వాడుకోవచ్చు. నేనే ఈ బొమ్మ అయితే నన్ను బాగు చేయమని ఏడుస్తాను. మనం దీన్ని రిపేర్ చేయలేము కదా. నోబితా, ఒక బొమ్మ గురించి ఇంత ఆలోచిస్తున్నావంటే నువ్వు మంచి వాడివి. రెస్క్యూ స్క్వాడా? అవును. ఇప్పుడు చూడు. అన్ని బొమ్మల్ని వాళ్ళు సరిచేస్తారు. ఏంటి ఇవన్నీ ఆటోమేటిక్ గా పనిచేస్తున్నాయి? అవును, బొమ్మలు స్వయంగా పనిచేసేటట్టు బాగు చేశారు. అదర కొట్టేశారు కదా. వీటి సహాయంతో నా బొమ్మల్ని కూడా బాగు చేసుకోనా? ఈ విషయం వెంటనే షుజుకాకి చెప్తాను. చెప్పు నోబితా, విషయం ఏంటి? విరిగిపోయిన బొమ్మలా? నేను వాటిని బాగు చేసిస్తాను, త్వరగా తీసుకుంటా. హాయ్ షుజుకా, లోపలికి రా. దీనికి అక్కడక్కడ దెబ్బలు తగిలి చెవి కూడా అతుక్కోవడలేదు. నువ్వు అతికించగలవా? దాన్నే ఉంది, తప్పకుండా. ముందు నువ్వు లోపలికి రా. ఓకే. ఇది వీళ్ళకి చాలా తేలిక. నా బొమ్మలన్నీ బాగు చేశారు చూడు. అలాగా? ఇప్పుడు ఎంత బాగుంది. నేను మళ్ళీ ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎన్ని బొమ్మల్ని నువ్వేం చేసుకుంటావు నోబితా? వీటిని అసలు ఎక్కడ దాచిపెట్టుకుంటావు చెప్పు. ఇది కూడా పాయింటే. ఏంటి ఇన్ని బొమ్మలా? వీటిని బయట పారేస్తారు. ఇప్పుడేం చేద్దాం? వీటన్నిటిని తీసుకెళ్లి ఎవరు చూడని చోట ఉంచాలి. అలాంటి చోటేం లేదే. స్కూల్ ఈ చోటు చాలా బాగుంది. మంచి వెళ్తురు వస్తుంది. అవును డోరేమోన్. సరే, బొమ్మల కోసం ఇక్కడ టౌన్ నిర్మిద్దాం. బొమ్మల కోసం టౌన్? పనికిరాని బొమ్మల్ని సేకరించి ఇక్కడికి తీసుకువద్దాం. మంచి ఆలోచన. మేము ముగ్గురం కలిసి మీకు
ఒక మంచి టౌన్ కడదామని నిర్ణయించుకున్నాం. దాని పేరు టాయ్ టౌన్. మీకు ఎన్నో షరతులు విధిస్తాం. మీరు వాటి ప్రకారం నడుచుకోవాలి. మాకు చెప్పపెట్టకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. అందరితో స్నేహంగా ఉండాలి. గొడవ పడకూడదు. అంతే. పదండి, మనం వెళ్ళి బొమ్మల్ని సేకరిద్దాం. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. నిన్ను కూడా మేము బాగు చేస్తాం, దిగులు పడకు. తను నవ్వుతా కదా. హలో పిల్లలు, మీ దగ్గర పనికిరాని విరిగిపోయిన బొమ్మలున్నాయా? విరిగిపోయినవా? ఉన్నాయి. వాటి నవ్వుతా ఏం చేసుకుంటాడు? నీకేమైంది? మెల్లుడికి పెద్ద దెబ్బ తగిలింది. మెల్లుడికా? అవును, నిజమే. నువ్వేం దిగులు పడుకో, దీన్ని మేము టాయ్ టౌన్ కి తీసుకుంటాం. టాయ్ టౌన్ కా అనుకున్నాను. మన టౌన్ పెద్దదే. అవును, ఇదిగో. అన్ని కష్టపడి పనిచేస్తున్నా. అవునవును, అంతేకాదు అందరూ కలిసిమెలిసి ఉన్నారు తెలుసా? డోరేమాన్. ఏం శుభక, ఆ బేబీ ఎవరు? చిన్న బొమ్మకి దెబ్బ తగిలిందని చెప్పింది. అలాగా? ఇప్పుడు నీకు సంతోషమేనా? ఓకే, పదండి, మరిన్ని బొమ్మలు తీసుకుంటా. టాయ్ టౌన్ ని ఇంకా పెద్దది చేద్దాం. ఏంటి, నిజమే చెప్తున్నావా? అవును, విరిగిపోయిన బొమ్మలన్నిటిని నోబితా సేకరిస్తున్నాడు. నాకెందుకు అనుమానంగా ఉంది. నాకు కూడా. సరే, నోబితా ఎక్కడున్నాడో వెతుకుదాం. పదా. పనులు బానే జరుగుతున్నాయి కదా? టౌన్ అంతా బొమ్మలా. నోబితా వింతైందేదో చేస్తున్నాడు అనుకుంటాను. ఇవన్నీ నేను నోబితాకి ఇచ్చిన బొమ్మలు బాగు చేసేసాడు. తనని నోబితా, ఎంత ధైర్యం ఉంటే నా బొమ్మల్ని బాగు చేసి మరి ఉపయోగిస్తావు? నీకొద్దనే కదా నాకు ఇష్టం. నేను బాగు చేసుకుంటే నీకెందుకు? విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా బొమ్మలు ఇప్పుడు పనిచేస్తున్నాయి, అందుకని నాకు ఇచ్చేయాలి. నాకు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు ఇవి నావి. ఈ క్షణం నుంచి ఇవన్నీ మాకు సొంతమైనవి. ఏంటే, ఈ టౌన్ ప్రత్యేకంగా బొమ్మల కోసమే? అవును. మాట్లాడకండి, మాకు తెలియకుండా ఉంచాలనుకున్నారా? వీటన్నింటినీ పాడు చేయకుండా ఉండాలంటే మర్యాదగా ఈ టౌన్ నాకు అప్పగించండి. నేను ఈ టౌన్ ని మీకు దక్కనివ్వను. నన్నే ఎదిరించే అంత ధైర్యం ఉందా నీకో? ఇప్పుడు ఎవరు నన్ను కొట్టారో? వాటి టౌన్ ని రక్షించుకుంటున్నాయి. మిమ్మల్ని ఎంత ధైర్యం ఉంటే ఎలా చేస్తారు? మీరు అయిపోయారా? అది నా బొమ్మ. మిమ్మల్ని వదిలిపెట్టను. ఎందుకన్నా చిన్నపిల్లలు నేర్పించావు? నన్ను క్షమించండి. తను సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా ఉంది. అవును. ఏంటి బొమ్మలు, మీరు మీ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా? మరో విషయం,
ఎవరి ఇంటికి వెళ్ళాలనుకున్నా వాళ్ళు సంతోషంగా వెళ్ళొచ్చు. అంతేకాదు మీకు కావాల్సినప్పుడు ఇక్కడికి రావచ్చు. మీరు మళ్ళీ సునియో వాళ్ళ ఇంటికి వెళ్తారా? మీరు అలా అనడం ఏం బాగుండలేదు. నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. దయచేసి రండి. ఇంకెప్పుడు రాననకండి. దయచేసి రండి.